నాకు తెలియకుండానే కొత్త ఎనర్జీ వచ్చినట్లు అనిపిస్తోంది. తల్లి, మా అమ్మమ్మ ఏ మనవరాలి కోసం ఇదంతా చేస్తుందో నీకు తెలుసు. అందుకే తన సొంత మనవరాలైన రోజీని ఆశీర్వదించి తన ఆరోగ్యం బాగు చేయమ్మా. రోజీ, ఉదయం నుంచి మనం ఎంతో కష్టపడి ఇబ్బంది పడి ఇక్కడికి వచ్చాం కదా. ఇప్పుడు అమ్మవారిని చూసి ఆ ముడుపు కట్టాక ఆ బాధ, ఇబ్బంది, అలసట అంతా పోయింది. చాలా ఆనందంగా ఉంది. నిజమే. అమ్మమ్మ, అమ్మవారి నోదిటిన మెత్తగా ఉంటుందని చెప్పారు కదా, నిజంగానే ఉంటుందా? నువ్వే చూడమ్మా, నీకే తెలుస్తుంది అమ్మవారి మహిమ. రా. అమ్మమ్మ, నిజంగానే ముట్టుకుంటే మెత్తగా ఉంది. రోజీ, అమ్మవారి వేళ్లు చూడు. అమ్మమ్మ, చేతి వేళ్లుకున్న గోళ్లు కూడా పెరుగున్నాయి. రోజీ, ఈ విగ్రహాన్ని ఎవరూ చూడలేరని అందరూ చెప్తుంటారు, కానీ మనకు అదృష్టం కలిగింది. అంతా తల్లి మహిమ. నా మొక్కు తీర్చుకున్నాను. ఇప్పుడు నా మనవరాలికి అంతా శుభమే జరుగుతుంది. వెళ్ళొస్తామమ్మా. రోజీ, వెళ్దాం పదా. రోజీ, తెల్లారిపోయింది. మనం నడుస్తుండగానే తెల్లారిపోయింది. ఇప్పుడు మనకేం భయం లేదు. ఎటెళ్ళుంటారా? ఏమోరా. ఎరా, కనిపించారా? ఎవ్వరు కనపడలేదురా. అదిగోరా.
పేర్లు అడ్రస్లు చెప్తాం వింటారా? మేము వచ్చింది మీకోసం. ఏయ్ 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 ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? నేనెవరో తెలుసా మీకు? తెలుసుకున్నాం కాబట్టే కిడ్నాప్ చేయడానికి వచ్చాం. అన్నా వీళ్ళతో మాటలేంటే ఇద్దరిని లాక్కుపోదాం. వద్దు. రేయ్, ఇద్దరిని లాక్కుపోవాల్సిన అవసరం లేదురా. మనవరాల్ని తీసుకెళ్తే అమ్మమ్మే తోడుగా వస్తుంది. ముందు దాన్ని లాక్కుపోండి. వదలండి, వదలండి, వదలండిరా, వదలండిరా. అయ్యో పరోక్షంగా నా కోసం అమ్మమ్మ ఆ ఇరుముడి యాత్ర చేస్తోంది. నా కోసం చేస్తున్న ఆ కార్యంలో అమ్మమ్మకి నందినికి ఏమీ కాకుండా నువ్వే కాపాడాలి. ఐరణ దుర్మత శాతుమథోదిత దుర్ధర నిర్జర శక్తి కృతే చతుర విచార కులీన మహాశివ దూత కృత ప్రమదాధిపతే దురిత దురీహ దురాశయ దుర్మతి దానవ దూత కృతాంతమతే.
గ్రానీ నీకేం కాలేదుగా? ఏం కాలేదు లోకి. మీరు రాకపోయేసరికి మేమెంతో టెన్షన్ పడ్డాం. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాం. మాకు విగ్రహం కనిపించక ఇలా ఇబ్బంది పడ్డాం, అందుకే రాలేకపోయాం. మొత్తానికి విగ్రహం కనిపించగానే అమ్మమ్మ ముడుపు సమర్పించి మొక్కు తీర్చుకుంది. సరే, ఇంటి దగ్గర అందరు కంగారు పడుతుంటారు, తొందరగా వెళ్దాం పదండి. 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 సంధ్యమ్మ గారు, రోజమ్మ గారు, ఆవిడ మనవరాలు చిన్న రోజమ్మ గారు వచ్చేసారమ్మా. వచ్చేసిందా? పోయిందనుకున్నా, ఇక రాదనుకున్నా, ఏ పులి నోట్లోనే పడిపోయిందనుకున్నాం, అయినా వచ్చేసింది. నీ పిచ్చి గాని ఆవిడెందుకు పులి నోట్లో పడుతుంది? పులే ఆవిడ నోట్లో పడుతుంది. పద. వస్తే సంధ్య, ఈ టైంలో నువ్వు ఆవిడ దగ్గర కొంచెం ఓవర్ యాక్టింగ్ చెయ్యాలి. అంతేనంటావా పిన్ని? నేను చెప్పినట్టుగా ప్రొసీడ్ అయిపో. ఓకే, చూడు ఎలా యాక్ట్ చేస్తాను. అమ్మమ్మా, ఆగండి ఆగండి. మీరు క్షేమంగా తిరిగి వచ్చారు అత్తయ్య. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదిగో వెళ్ళి హారతి పళ్ళెం పట్రా. వెళ్ళు. అత్తయ్య, మీరు చాలా గ్రేట్. సీతమ్మ కోసం అడవుల్లో తిరిగిన రాముడు ఎంత కష్టపడ్డాడో తెలీదు, వనవాసంలో పాండవులు ఎంత కష్టపడ్డారో తెలీదు. మీరు మాత్రం మీ మనవరాలి కోసం మామూలుగా కష్టపడలేదు. అవును గ్రానీ, పిన్ని చెప్పింది 100% కరెక్ట్. మొత్తానికి విజయవంతంగా 3 పూజలు పూర్తి చేశారు. ఏమైంది అరుంధతి? ఏం చెప్పమంటారండి, ఏం చెప్పమంటారు? పాపం సంధ్య మీరు లేరని నానమ్మ నానమ్మ అంటూ తెగ కలవరించింది. అబ్బో, ఇంతగా బాధపడేవాళ్ళని నేనెక్కడా చూడలేదు. సరిగ్గా భోంచేదు, టైంకి నిద్రపోదు, కనీసం పాలు తాగమన్నా కూడా తాగదు. చివరికి నిద్రలో కూడా నానమ్మ నానమ్మ అంటూ ఒక్కటే కలవరింత. చివరికి ఆ శివుడికి మొక్కేసుకుందంటే నమ్మండి. మా నానమ్మ క్షేమంగా తిరిగొస్తే అరచేతిలో హారతి వెలిగించుకుని మా నానమ్మకి హారతిచ్చి లోపలికి తీసుకొస్తానని మొక్కేసుకుంది. ఓవర్ యాక్టింగ్ చేయడం అంటే ఏంటో అనుకున్నాను. నన్ను ఎలా అడ్డంగా బుక్ చేసావేంటి పిన్ని? సంధ్య, చేయి పట్టు. అరుంధతి, హారతివ్వు.
బయటపడేయ్. హా, మీరు లోపలికి రండి అత్తయ్య. రండి. రండి. అయ్యో! అమ్మా! పిన్ని! ఔచ్! పిన్ని నిన్ను దొంగ మొహందానా అమ్మా! నేను చెప్పాను కదా, ఈ రోజు ఎవరికీ భయపడదు, దేనికి భయపడదని. ఆలస్యమైన విజయం ఎప్పుడూ నాదే. చూశారుగా ఎలా విజయం సాధించానో. నా సంకల్పం అంత గొప్పది. ఇక నా మనవరాలికి తిరుగులేదు. నా మనవరాలు నా సింహాసనంపై కూర్చోబెట్టే టైం వచ్చేసింది. దా. పిన్ని 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 కొంప ముంచేసావు పిన్ని. సంధ్య, ఊరికి ఎందుకు అలా తోక తగిన మేకలు అరుస్తావు? ఆ మాత్రం ఉంటేనే నీ మీద కొంచెం పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చేది. ఇప్పటికే నువ్వు ఇంట్లో అందరికీ యాంటీగా ఉన్నావని అనుకుంటున్నారు, అందుకే అలా చేశాను. అయినా ఈ దెబ్బెంత? మందు రాస్తే తగ్గిపోతుంది, కానీ నీ మీద ఎంత మంచి ఇంప్రెషన్ వచ్చింటుందో అర్థం చేసుకో. అసలు ఆ ఎండీ సీటు విషయంలో నేను పిన్ని మాట వినట్లేదని పనిష్మెంట్ ఏమన్నా ఇచ్చిందా, లేకపోతే నిజంగానే నాన్నమ్మ ముందు నన్ను మంచిదనిపించడానికి ఇలా చేస్తుందా? ఎందుకైనా మంచిదే, దీని కొడుకుని ఓ కంట కనిపెట్టాలి. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం. స్వామీజీ ఉన్నారా? స్వామీజీ యోగ నిద్రలో ఉన్నారు, లేపమంటారా? వద్దొద్దు, ఆయన డిస్టర్బ్ చేయొద్దు. ఆయన లేచేంత వరకు నేను వెయిట్ చేస్తాను. ఇదేంటి, లక్ష్మి ఇక్కడికొస్తోంది? ఇదేంటి రోజీ ఇక్కడుంది? రోజీ, నాకు కూడా చెప్పకుండా సడన్ గా ఇలా వచ్చావు, ఏంటి విషయం? నువ్వు మాత్రం నాకు చెప్పొచ్చావా ఏంటి? ఏం లేదు రోజీ, ఒక ముఖ్యమైన కోరికని స్వామీజీని అడుగుదామనొచ్చాను. ఏంటో ఆ ముఖ్యమైన కోరిక? అదేంటో స్వామీజీకి చెప్పాక నీకు చెప్తాను. మరి నువ్వెందుకొచ్చావు? నేను కూడా ఒక ముఖ్యమైన కోరికని స్వామీజీని అడుగుదామని వచ్చాను. ఆయనకి చెప్పాకే నేను నీకు చెప్తాను.